ఈ వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 138వ కీర్తన 2వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. కీర్తనల గ్రంథం 138వ కీర్తన 2వ చరణం. నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. పెన్నుతో ఈ మాట అండర్లైన్ చేసుకోండి. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మరొక ప్రభు దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు. మీరు ఇచ్చినటువంటి సంఘాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి వందనాలు. ఉదయకాలం నుండి సాక్ష్యాల ద్వారా మీ నామం మహింపరచబడింది. అందును బట్టి నీకు స్తోత్రాలు. పాటల్లో మీరు తోడై ఉన్నారు నాయన. ఆరాధనలో, బల్లారాధనలో అనేక విషయాలు మమ్మల్ని హెచ్చరించారు. మీకు వందనాలు. ఈ సమయంలో మీ జీవవాక్యాన్ని మేము ధ్యానించుకొనబోతూ ఉండగా మీ వాక్కుల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఒకసారి ఒక తండ్రి గారు తన కుమారుడు, కోడలు, మనవళ్లతో ఒక ట్రైన్ ఎక్కారు. ఆ రైలు బండిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో విజయవాడ లాంటి స్థలాల్లో కొంచెం ట్రైన్ ఎక్కువసేపు ఏమైంది, ఆగుద్ది. ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఆ విజయవాడ స్టేషన్లో దిగారు. అలాంటి స్టేషన్లో దిగారు. దిగిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఇంకా కొద్దిసేపట్లో ట్రైన్ కదిలిద్దానంగా టీ తాగాలనే ఆలోచన వచ్చింది. పిల్లలకు కూడా టీ ఇవ్వాలని అనుకున్నాడు ఆయన. అప్పుడు వెళ్ళి 2 చేతులతో 2 కప్పులు తీసుకొని ట్రైన్ ఎక్కడానికి వస్తున్నాడు. 2 చేతుల్లో ఎన్ని ఉన్నాయి? 2 కప్పులు. స్పీడ్గా నడవగలరా చెప్పండి? వేడి వేడి టీ. చాలా స్లోగా నడుస్తున్నాడు. ఇంతలోకి ఏమైందంటే ట్రైన్ మూవ్ అయింది. అప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆ 2 టీ కప్పులు అలా పడేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏమెక్కాడు? ట్రైన్ ఎక్కాడు. ఒకవేళ ఆ 2 కప్పులకు గనక ప్రాధాన్యత ఇస్తే ఏం మిస్ అయిపోయేవాడు? ట్రైన్ మిస్ అయిపోయేవాడు అనమాట. లోపల కుమారుడు, కోడలు, లేకపోతే కుమార్తె, అల్లుడు, పిల్లలు అందరు లోపల ఉన్నారు. ఈ తండ్రి ఒకసారి ఆ దృశ్యాన్ని చూడండి. 2 కప్పులు విసిరేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏమెక్కాడు? ట్రైన్ ఎక్కాడు. ఆయన దగ్గర 2 ఉన్నాయి. ఒకటి ఈ టీలు అందించాలి, రెండవది ట్రైన్ క్యాచ్ చేయాలి. ట్రైన్ క్యాచ్ చేయడం ముందా ముఖ్యమైందా, టీలు ముఖ్యమైనయా చెప్పండి? అంటే బెస్ట్ని స్వీకరించడానికి గుడ్డుని వదిలేసేసాడనమాట. శ్రేష్టమైన దానిని పొందుకోవడానికి ఏం పక్కన పెట్టేశాడు? మంచిదాన్ని పక్క. టీ తాగడం మంచిదే, అదేం తప్పు పనేమి కాదు. టీ తాగడం మంచిదే, టీ అవసరమే, టీ తాగడం మంచిదే. కానీ దీనికంటే ఇంపార్టెంట్ ఏంటి? ట్రైన్ అందుకోవటం చాలా ఇంపార్టెంట్. అందుకని ఆయన మొదటి ప్రాధాన్యత రైలు బండికే ఇచ్చాడనమాట. విశ్వాస జీవితంలో కూడా చాలా పనులుంటాయి మన ముందు. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? గుడ్, బెస్ట్ 2 ఉంటాయి. మంచిది, శ్రేష్టమైనది. శ్రేష్టమైన వాటిని పొందుకోవడానికి ఈ మంచి పనులను కొన్ని పక్కన పెట్టాలి. మళ్ళీ చెప్పనా? శ్రేష్టమైన వాటిని పొందుకోవడానికి ఏం పక్కకు పెట్టాలి? మంచి పనులు కొన్ని పక్కకు పెట్టాలి. నిజానికి ఏది ముఖ్యం? అన్నిటికంటే ఏది ముఖ్యం? టీల కంటే కూడా ఏది ముఖ్యం? ట్రైన్ అందుకోవటం ముఖ్యం. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? విశ్వాస జీవితంలో కొన్నిటికి మనం ప్రాధాన్యతనివ్వాలి, కొన్నిటికి మంచి ప్రాధాన్యత ఇవ్వాలి, కొన్నిటికి బెటర్ ప్రాధాన్యత ఇవ్వాలి. కనుక ఈరోజు మనం దేవుని వాక్యంలో నుండి ప్రాధాన్యతలు అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. అంశం పేరేంటి? ప్రాధాన్యతలు. దేనికి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి? అసలు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? అన్నిటికంటే అనే మాట బ్రాకెట్లో రాసుకోండి. ఏంటి ఈ మాట చెప్పండి? భార్గవ్ చెప్పు. అన్నిటికంటే. నువ్వు రాసుకోవట్లేదా? రాసుకో. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అని దేవుని వాక్యాన్ని అధ్యయనం చేస్తే
దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. అన్నిటికంటే ముఖ్యమైనది, ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాల విశ్వాసి తన జీవితంలో అనేది చాలా ప్రాముఖ్యమైనది. వాట్ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ? వాట్ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ? వాట్ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ? దేవుని వాక్యంలో నుంచి అన్నిటికంటే ముఖ్యమైనవి ఏంటో కొన్నిటిని నేను మీతో పంచుకుంటాను. నెంబర్ 1, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మొట్టమొదట దేవుని వాక్యం. అది ఫస్ట్ పాయింట్ రాసుకోండి. ఏంటది? చెప్పాలందరూ గట్టిగా. దేవుని వాక్యం. వీ షుడ్ గివ్ ఫస్ట్ ప్రయారిటీ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. యవనస్తుడు అశోక చక్రవర్తి ఆరాధన వర్తమానం మొదలుపెట్టగానే నాకు అర్థమైంది, ఆయన కూడా వాక్యం గురించే చెప్పాడు. ఈరోజు నేను కూడా అదే దేవుడు నన్ను సిద్ధపరిచాడు. సాక్ష్యం ఇచ్చిన సురేష్ గారు కూడా వాక్యం గురించి ఆయన షేర్ చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ పనిచేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. విశ్వాసి జీవితంలో ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? దేవుని వాక్యం. చూడండి ఎక్కడుందో ఈ మాట. 138వ కీర్తన 2వ చరణం 2వ లైన్. 138వ కీర్తన 2వ చరణం 2వ లైన్. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. ఒకసారి నా వైపు చూడండి. నామం, వాక్యం రెండు దేవునియే. దేవుని నామం, దేవుని వాక్యం రెండు రాసుకోండి. దేవుని నామం, దేవుని వాక్యం. అందరు చూస్తున్నారు నా వైపు. దేవుని నామం కంటే దేవుడు అంట దేన్ని ఎక్కువ చేశాడు? ఆయన వాక్యాన్ని ఎక్కువ చేశాడు. అదిగో పైకి వెళ్ళింది చూసారా? దేవుని నామము కంటే దేవుని వాక్యాన్ని హెచ్చించాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూస్తే అక్కడ దేవుని యొక్క నామాన్ని ఎంతగానో దేవుడు హెచ్చించాడు. ఒకసారి ఆ మాట చదువుతున్నా చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నా. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయన్ని అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. అనగా ఆయన నామం చాలా ఉన్నతమైనది. అయితే ఆయన వాక్యం చెప్పండి, ఆయన నామము కంటే గొప్పదిగా దేవుడు ఎంచాడు. హిస్ వర్డ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ హిజ్ నేమ్. మేము మంచిర్యాలలో దేవుని సేవ చేసే రోజుల్లో అక్కడ ఇండియా మిషన్ చర్చ్ వారు యాన్యువల్ మీటింగ్స్ పెడతా ఉండేవాళ్ళు, వార్షిక సమావేశాలు. ఆ సమావేశాల్లో ఒక సంవత్సరం ఈ వాక్యం థీమ్ వచనంగా పెట్టారు. ఏంటి థీమ్ వచనం? నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యాన్ని నీవు గొప్ప చేసి ఉన్నావు. అప్పుడు నన్ను ఒక పాట రాయమని అడిగారు. అప్పుడు ఒక పాట రాశాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును హెచ్చించిన దేవా, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును హెచ్చించిన దేవా, వాక్యమే విలువైనది, వాక్యమే బలమైనది, నీ వాక్యమే విలువైనది, నీ వాక్యమే బలమైనది. ఈనాడు సంఘాలలో ఆరాధనకిచ్చినంత ప్రాధాన్యత దేవుని వాక్యానికి ఇవ్వడం లేదు. ఆరాధనేమో అరగంట సేపు ఆరాధన, వాక్యం మాత్రం 10 నిమిషాలు 5 నిమిషాలు చాలా సంఘాల్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంఘం దేవుని వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని యొక్క బిడ్డలు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకు దేవుని వాక్యానికి అంత ప్రాధాన్యత? ఎందుకు దానికి అంత ప్రయారిటీ? మనం ఉదయం లేవగానే మొట్టమొదట చేయవలసింది దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. ఉదయం లేవగానే స్త్రీల కోసం అయితే ఎన్ని పనులు ఎదురు చూస్తూ ఉంటాయో. షింక్ నిండా ఇన్ని అంట్లు ఉంటాయి, ఇన్ని బట్టలు రెడీగా ఉంటాయి, మళ్ళీ పొలం వెళ్ళాలి, డ్యూటీకి వెళ్ళాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, ఎన్ని పనులు, భర్తకి క్యారేజ్ సర్దాలి, పిల్లల్ని స్కూల్కి పంపాలి, ఇవన్నీ అవసరమే. కానీ వీటన్నిటికంటే చెప్పండి, దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి?
దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇవన్నీ చేయాల్సిందే, ఇవన్నీ గుడ్, ఇవన్నీ మంచి పనులే, ఇవన్నీ అవసరమైన పనులే. కానీ దానికంటే కూడా, వాటికంటే కూడా ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి? దేవుని వాక్యానికి. అందుకే నేను మీ ఇల్లు దర్శించినప్పుడు అడుగుతూ ఉంటా, మీరు చదువుకుంటున్నారా బైబిల్? మీరు ఏం చదువుకుంటున్నారు? పిల్లల్ని కూడా అడుగుతూ ఉంటా, సండే స్కూల్ పిల్లల్ని, ఈ వారం మీరు బైబిల్ చదువుకున్నారా అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానికి నీవు నేను ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం అని మనం ఇప్పుడు ప్రశ్న వేసుకోవాలి. హౌ మచ్ ఐ గేవ్ ప్రయారిటీ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దీన్ని క్వైట్ టైం అంటారు. దేవునితో ప్రశాంతంగా సమాధానంగా ఉదయాన్నే 4 గంటలకే లేచి 5 గంటలకే లేచి బైబిల్ తీసుకొని కూర్చోవాలి దేవుని సన్నిధిలో. దేవుని వాక్యాన్ని ధ్యానపూర్వకంగా చదవాలి. దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయాలి. ప్రభువా, నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడు ప్రభువా అని ప్రార్థన చేయాలి. ప్రభువు మాట్లాడేంత వరకు బైబిల్ మూసేయకూడదండి. చాలామంది 2 మాటలు చదువుకొని బైబిల్ మూసేసి వెళ్ళిపోతారు, ఇక అంతే, అయిపోయింది. బైబిల్ చదివేది ఎందుకంటే దేవుని స్వరాన్ని మనం వినడానికి. దేవుడు మనతో మాట్లాడాలి. అంటిల్ గాడ్ స్పీక్ విత్ యూ, దేవుడు నీతో మాట్లాడేంత వరకు డోంట్ క్లోజ్ ద బైబిల్. బైబిల్ గ్రంథాన్ని మూసేయొద్దు. అందుకోసం ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని చదవాలి. మరి ఎంతమంది చదువుతున్నారు దేవుని వాక్యాన్ని? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. దేవుడు తన నామము కంటే ఎక్కువగా దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు? వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఎందుకింత విలువైనది? ఎందుకింత విలువైనది అని అంటే ఆ వాక్యమే మనల్ని నడిపిస్తుంది. ఏం చేస్తుంది? మనల్ని నడిపిస్తుంది. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు ఏమై ఉన్నది? వెలుగై ఉన్నది. రాసుకోండి మొదటి మాట, అది మనల్ని నడిపిస్తుంది. రెండవది, నిన్ను పాపములో పడిపోకుండా అది నిన్ను కాపాడుతుంది. 119వ కీర్తన 9వ చరణంలో, యవనస్తులు దేని చేత నడతను శుద్ధిపరుచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. దేవుని వాక్యం మనం చదివితే, దేవుని వాక్యం ధ్యానం చేస్తే ఏ పాపములో పడిపోకుండా ఆ వాక్యం మనల్ని ఆపుతుంది. మూడవది, దేవుని వాక్యమే మనల్ని ఆదరిస్తుంది. 119వ కీర్తన 50వ చరణంలో రాయబడింది, నీ వాక్యమే నన్ను బ్రతికించినది, నా బాధలో అదే నాకు నెమ్మది కలిగిస్తుంది. విశ్వాస జీవితంలో శ్రమలు, నిందలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్నో వస్తాయి. వాటన్నిటిలో మనకు ఆదరణ ఇచ్చేది ఎవరు? దేవుని వాక్యమే. నేను 3 మాటలు చెప్పా. వాక్యం నిన్ను నడిపిస్తుంది. 2, వాక్యము నిన్ను పరిశుద్ధపరుస్తుంది. వాక్యము నిన్ను ఆదరిస్తుంది. ఒకవేళ దేవుని వాక్యం మనం చదవకపోతే, ధ్యానించకపోతే నడిపింపు ఉండదు, పరిశుద్ధ జీవితం అసాధ్యం. మూడవది, ఆదరణ కూడా దొరకదు. ఈ 3 బెనిఫిట్స్ దేవుని వాక్యం ద్వారా మనం పొందుకోవాలి అంటే ప్రతిదినము దేవుని వాక్యాన్ని చదివి ధ్యానం చేయాలి. చాలామంది క్యాలెండర్ మీద వాక్యం చదువుకొని తృప్తిపడి వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాదండి. బైబిల్ క్రమమైన పద్ధతిలో మనం ప్రతిరోజు ధ్యానం చేయాలి. నేను 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మారు మనసు పొందా. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు నేను, చాలామంది నన్ను అన్నారు, నువ్వు నిలబడలేవు, నువ్వు పడిపోతావు అని. నాకు కూడా భయం వేసింది, పడిపోతానేమోనని. ఇన్ని సంవత్సరాలు, ఇప్పుడు నాకు 48 సంవత్సరాలు, నేను ప్రభువుని నమ్ముకొని 32 సంవత్సరాలైంది. 32 సంవత్సరాలుగా నేను ప్రభువులో నిలబడ్డానంటే కారణం, ప్రతిరోజు నేను క్వైట్ టైం చేసుకుంటా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించి నన్ను నేను సరి చేసుకుంటూ దేవుని మీద ఆధారపడుతూ ముందుకు వెళ్తాం. ప్రియులారా, ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. దాని తర్వాతే ఏ పనైనా. నెక్స్ట్ నెంబర్ 2, రెండవది దేనికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి అంటే విజ్ఞాపన ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వాలి. మొదటిది వాక్య ధ్యానమునకు, రెండవది ఏంటి చెప్పండి? విజ్ఞాపన ప్రార్థనకు. చూడండి, దేవుని వాక్యం చదువుదాం. అన్నిటికంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 1వ తిమోతి 2వ అధ్యాయం
మొదటి 2 వచనాలు చదువుతున్నా నేను. 1 తిమోతి 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా, అండర్లైన్ చేయండి ఆ మాట. ఇందాకేమన్నాడు? నీ నామం అంతటికంటే, ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, ఇంకా రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని హెచ్చరించుచున్నాను. పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చెప్తున్నాడు, నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేని కొరకు ఎక్కువ ప్రార్థన చేయాలి? అన్నిటికంటే ముఖ్యంగా దేని కొరకు ప్రార్థన చేయాలంటే నీ కొరకు కాదు, నీ కుటుంబం కొరకు కాదు మొదటి ప్రాధాన్యత. అసలు మన ప్రార్థనలో మొదటి ప్రాధాన్యత ఎవరు? నేను, మా ఆయన, మా పిల్లలు. ఇంకేమైనా కొద్దిగా ఎక్కువైతే సంఘం, లేకపోతే లేదు, కథం. దానికి కాదు ప్రాధాన్యత. మొదటి ప్రాధాన్యత ఎవరి కొరకు ప్రార్థన చేయాలో చెప్తున్నాడు చూడండి. మనుషులందరి రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎవరి కొరకండి? మీ ఇంటి చుట్టూ ఇరుగు పొరుగు వారు ఉన్నారు, దేవుని ఎరగని వారు ఉన్నారు, మారు మనసు పొందని వారు, నామకార్థ క్రైస్తవులు ఉన్నారు మీ ఇంటి చుట్టూ. అలాంటి వాళ్ళ పేర్లు రాసుకొని వాళ్ళ రక్షణ కొరకు మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. వాళ్ళ మారు మనసు కొరకు మనం ప్రార్థన చేయాలి. తర్వాత ఎవరి కొరకు చూడండి, 2వ వచనం, రాజుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. రాజులు, మనకు రాజులు లేరు, మనకి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఉన్నారు. మన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ టర్మ్ అనుగ్రహించాడు. ఆయన కొరకు మనం నిత్యము ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీరు ఎంతమంది చంద్రబాబు నాయుడు గారి కోసం ప్రార్థన చేస్తున్నారు? చేతులు ఎత్తండి. అబ్బో లేదు సార్, మేము ఆ పార్టీ కాదండి అంటానికి కుదరదు. నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలుగా నువ్వు ఆ పార్టీ అయినా కాకపోయినా దేవుడు ఆయన్ని ఆ కుర్చీ మీద కూర్చోబెట్టాడు కాబట్టి దేవుని బిడ్డలమైన మనం ఏం చేయాలి? మన రాజు కొరకు మనం ప్రార్థన చేయాలి. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కోసం ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదు, వారి మంత్రివర్గం కొరకు ప్రార్థన చేయాలి. స్థానిక ఎమ్మెల్యే గారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అంతేకాదు అధికారుల కొరకు కూడా ప్రార్థన చేయమన్నాడు. అధికారులు అంటే ఎవరంటే కలెక్టర్లు. ఈరోజు చాలామంది కలెక్టర్లను ఒక చోట నుంచి మరో చోట ట్రాన్స్ఫర్ చేశారు. మరి మన జిల్లా కలెక్టర్ ఎవరు? బాపట్ల జిల్లాకి. లేకపోతే అధికారులు ఎవరు? వైద్యాధికారి ఎవరు? విద్యాశాఖ అధికారి ఎవరు? మంత్రులు ఉంటారు, అధికారులు సపరేట్గా ఉంటారు. వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. అందుకోసం మనం కేవలం బైబిల్ మొబైల్లో, టీవీలో వాక్యం మాత్రమే కాదు వినేది, వార్తలు కూడా వినాలి. చాలామంది క్రైస్తవులు ఈ లోకం మాకొద్దు, వాక్యమే చాలంటారు. నువ్వు ప్రార్థన ఎఫెక్టివ్గా చేయాలి అంటే వార్తలు కూడా చూడాలి. లోకంలో ఎలాంటి వార్తలు జరుగుతున్నాయి, ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, అలాంటి వాటి కోసం మనం రాసుకొని వాళ్ళ పేర్లు పెట్టి మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. మీ ప్రార్థన డైరీలో ఒక పేజీలో మంత్రివర్గం అని ఒక హెడ్డింగ్ పెట్టండి, మంత్రుల పేర్లు అన్నీ రాసుకోండి. అధికారులని ఒక పేజీ పెట్టండి, అధికారుల పేర్లన్నీ రాసుకోవాలి. మనం రాసుకొని వాళ్ళ కొరకు నిత్యము మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మొదటిగా వారి రక్షణ కొరకు ప్రార్థన చేయండి. రెండవది, దేవుడు వారికి ఇచ్చిన బాధ్యతల్ని సక్రమంగా నెరవేర్చాలని మనం ప్రార్థన చేయాలి. ఎందుకండి ఇవన్నీ చేసేది? 1వ వచనంలో ఉంది చూడండి, మనము సంపూర్ణ భక్తి కలిగి ఉండడానికి, మనం మాన్యత కలిగి ఉండడానికి, మనము నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి అంటే తప్పకుండా మరి రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. బోడపాడు రోడ్డు మీద బస్సులో వెళ్తుంటే అసలు ఉయ్యాలూగినట్టే ఉంటుంది మనకి. ఎప్పుడు బస్సు పడిపోయేదో తెలియదు. అటు కాలువ, ఇటు పొలాలు. ఏం చేయాలి ఇప్పుడు మరి? ఆ రోడ్డు పడాలని మనం ప్రార్థన చేయాలి. రోడ్డు వేయాలని, అమర్తలూరు రోడ్డు వేయాలని మనం ప్రార్థన చేయాలి. ఆ రోడ్లు వేసే వాళ్ళని తిట్టుకోవడం కాదు, రోడ్లు వేయాల్సిన వాళ్ళని విమర్శించడం కాదు. విమర్శించే పని మనది కాదండి, ప్రార్థన చేయడమే మన యొక్క పని. విమర్శించే పని ప్రతిపక్షాల వారిది, మన పని కాదు. ప్రభుత్వాన్ని విమర్శించే పని మనది కాదు, అది ప్రతిపక్షాల వారిది.
మన పని ప్రభుత్వ నాయకుల కొరకు, అధికారుల కొరకు మనం తల వంచి మోకరించి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడు ఆ ప్రార్థన విని ఆ రోడ్లు వేస్తే ఎవరు నెమ్మదిగా సుఖంగా ఉంటారు చెప్పండి? మనమే నెమ్మదిగా సుఖంగా ఉంటాం. లేకపోతే నువ్వు బండి మీద వెళ్ళినా, బస్సులో వెళ్ళినా నడుములు ఇరిగిపోతాయి అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్పే సత్యం ఏంటంటే, ప్రార్థనలో అన్నిటికంటే ముఖ్యంగా చేయాల్సింది ఎవరి కొరకు? మనుషులందరి కొరకు, ఇంకా రాజుల కొరకు, అధికారుల కొరకు ఎక్కువగా మనం ప్రార్థన చేయాలి. అలా చేస్తున్నామా? చేయకపోతే ఈ రోజు నుండి దానికి మనం మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. చివరిగా మూడవది చెప్పి నేను ముగిస్తా. మూడవది, అన్నిటికంటే ముఖ్యంగా ఏం చేయాలి? మొదటిది వాక్య ధ్యానము, రాసుకున్నారా? దానికి ప్రాధాన్యత. రెండవది విజ్ఞాపనకు ప్రాధాన్యత. మూడవది హృదయ శుద్ధికి ప్రాధాన్యత. ఏంటి దేనికి ప్రాధాన్యత? హృదయ శుద్ధి. హృదయ శుద్ధికి ప్రాధాన్యత. సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో ఈ సత్యాన్ని మనం చూడొచ్చు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనం చదువుతున్నాను నేను. వచనం 25. క్షమించండి, 25 కాదు, 23. చదవనా? తీశారా అందరూ? ఇది చాలా ఇంపార్టెంట్. 23వ వచనం, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా, అదిగో మళ్ళీ వచ్చింది ఇక్కడ ఏ మాట? అన్నిటికంటే ఫస్ట్ ప్రాధాన్యత. చేతిలో ఉన్న 2 టీ కప్పుల కంటే ట్రైన్ ఎక్కడం మొదటి ప్రాధాన్యత. అన్నిటికంటే ముఖ్యముగా చూడండి, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో. బీరువాలో ఉన్న బంగారాన్ని ఎంత భద్రంగా కాపాడుకుంటామో, లాన తాళం, బయట తాళం, మళ్ళీ దానికి తాళం, దానికి ఇంకొక తాళం. దేన్ని భద్రంగా కాపాడుతున్నాం? ఇప్పుడు బంగారాన్ని భద్రంగా కాపాడుతున్నాం, డబ్బులు భద్రంగా కాపాడుతున్నాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే వాటిని కాపాడొద్దని చెప్పట్లా. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పండి దేనికి? హృదయమును భద్రంగా కాపాడుకోవాలి. మేము బెల్లంపల్లిలో పరిచయం చేస్తున్న దినాల్లో గోదావరి కనిలో ఇండియా మిషన్ చర్చ్ వాళ్ళు యాన్యువల్ మీటింగ్స్ పెట్టుకొని 1 సంవత్సరం ఈ వచనాన్ని థీమ్ వచనం ఇచ్చారు. నన్ను ఒక పాట రాయమని అడిగారు. అప్పుడు రాశా, హృదయమును భద్రముగా కాపాడుకో ఓ సోదరా, నీ హృదయమును భద్రముగా కాపాడుకో ఓ సోదరి. హృదయములో నుండి జీవధారలు బయలుదేరును ఓ సోదరా, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును ఓ సోదరా. హృదయం పదిలం, నీ హృదయం భద్రం, హృదయం పదిలం, నీ హృదయం పైలం, హృదయమును భద్రముగా కాపాడుకో ఓ సోదరా. విశ్వాసులమైన మనం కాపాడుకోవాల్సింది, శుద్ధి చేసుకోవాల్సింది, ఎక్కువగా చేసుకోవాల్సింది ఏంటి? హృదయాన్ని. శరీరాన్ని శుద్ధి చేసుకోవాల్సిందే. శరీరాన్ని శుద్ధి చేసుకోవడం మంచిది. దానికంటే కూడా ఇంకా ప్రాముఖ్యమైనది ఏంటి? హృదయాన్ని ఏం చేసుకోవాలి? శుద్ధి చేసుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. పైకి మనం బాగానే ఉండొచ్చు, చర్చికి వచ్చేటప్పుడు చక్కగా మంచి బట్టలు వేసుకొని, అవసరమైతే సెంటు కొట్టుకొని, కొంచెం ధనవంతులైతే ఇంకా బాగా చాలా పరిశుభ్రంగా వస్తాం. వెరీ గుడ్, చాలా మంచిది. దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. ఎలా ఉంది నీ హృదయం? మనుషులు పైరూపం చూస్తారంట, దేవుడు హృదయాన్ని చూస్తాడు. యేసు ప్రభు చెప్పాడు, హృదయము నిండిన దాన్ని బట్టి నోరు
మాట్లాడును. నీ హృదయం ఎవరి పట్లైనా ద్వేషముతో నింపబడితే బూతులు వస్తాయి బయటికి, కోపంతో నింపబడితే చెడ్డ మాటలు బయటకు వస్తాయి. హృదయం దేనితో నింపబడితే అలాంటి మాటలే బయటికి వస్తాయి. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. హృదయం పదిలం అని ఒక పుస్తకం రాద్దామని చాలా సంవత్సరాల క్రితం అనుకున్నా. నేను ఇంకా రాయలేదులే. పుస్తకం పేరేం పేరు? హృదయం పదిలం. దేవుని కృపను బట్టి పాట అయితే రాయగలిగా, ఒక పుస్తకం కూడా రాయాలి. అది దేని మీద రాద్దాం అనుకున్నానంటే మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో మానవ హృదయంలో ఉన్నటువంటి అపవిత్రమైన కార్యాల గురించి యేసు ప్రభువారు చెప్పారు. ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క అధ్యాయంగా రాద్దామని ఆలోచన వచ్చింది చాలా సంవత్సరాల క్రితం. మార్కు సువార్త తీశారా? బైబిల్ తీశారా? 7వ అధ్యాయం 21, 22 వచనాలు. లోపల నుండి అనగా మనుష్యుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారము, లోభములు, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకం వచ్చును. ఈ 13ని 13 అధ్యాయాలుగా విభజించి వ్రాద్దామనుకున్నాం. నిజానికి 13 కూడా ఒక మ్యాగజైన్కి ప్రతి నెల ఆర్టికల్స్గా రాసి పంపించా అన్నీ. అవన్నీ చాలామంది భక్తులు దేవుని బిడ్డలు చదివి దీవించబడ్డారు. ఆల్రెడీ అవన్నీ రాసి ఉన్నాయి. ఆర్టికల్స్ అన్నీ 13 రాశాను ఒక మ్యాగజైన్కి. అవన్నీ కలిపి ఒక బుక్గా ప్రింట్ చేయాలనుకున్నా. ఆ బుక్ పేరే హృదయం పదిలం. ఎన్నున్నాయో చూడండి. మనిషి బయటికి బాగానే ఉన్నాడు మనిషి, చాలా బాగున్నాడు. ఒకసారి మేము మంచిర్యాలలో ఒక ఇంటి కోసం వెతుకుతూ ఉన్నాం, రెంట్ కోసం, అద్దెకి కిరాయికి వెతుకుతూ ఉంటే మా దగ్గరలో ఒక సాయిబు గారు ఉన్నారు. ఆయన అన్నాడు, పలానా చోట ఇల్లు ఉంది సార్, మంచి ఇల్లు, ఆయన మంచి ఓనర్ సార్ అన్నాడు అన్నమాట. సరే అని మేము వెళ్ళాము. మొత్తానికి ఆ ఇంట్లో చేరిన కాడ నుంచి ఇక మా ఓనర్ గారి మంచితనం కనపడుతుంది. పైన ఉంటాం మేము. మా తెరసా పెరిసి బ్యాగులు వేసుకొని స్కూల్ నుంచి పైకి మెట్లు ఎక్కుతుంటే వస్తాడు గబగబా. ఏంటి మెట్లు అంత గట్టిగా ఎక్కుతున్నారు, ఏంది సౌండ్ వస్తుంది మాకు అనేవాడు. అరే ఇదేందిరా బాబు, పిల్లలు మెట్లు ఎక్కుతుంటే కూడా ఓనర్కి ఏం వస్తుందంట, సౌండ్ వస్తుందంట. అంత గట్టిగా ఎక్కకూడదు, మెల్లగా ఎక్కాలంటున్నాడు. అరే నాయన, పిల్లలు ఎడెక్కుతారు మెల్లగా. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చి మమ్మీ డాడీని కలవాలని ఎంతో హుషారుగా పాప మా బ్యాగులు వేసుకొని బైగెత్తుంటే, అమ్మో బయట బట్టలు ఆరేస్తా అంటారు. ఇక్కడ బట్టలు ఆరేయకూడదు, ఇక్కడ ఎక్కడ కాదు బట్టలు వేయాల్సిందే. మరి ఎక్కడ వేసుకోవాలి సార్, వెనకమాల ప్లేస్ లేదు కదా అంటే, ఏడేసుకుంటారో మాకేం తెలుసు, ఇక్కడ మాత్రం బట్టలు ఆరేయకూడదు. చివరికి మా ఇల్లు చూపించిన సాయిబు గారి దగ్గరికి వెళ్ళి అడిగా, అయ్యగారు మీరు చాలా మంచోడు అని చెప్పారు సార్, ఏంటి సార్ ఇట్లా వేధిస్తున్నాడంటే ఆయన అన్నాడు, నాకేం తెలుసు సార్, హలో అంటే హలో అన్నాడు. మంచోడు అనుకున్నా. ఎక్కడ బలగడ కనపడ్డా నమస్తే సార్ నమస్తే అంటాడు. నమస్తే అంటే నేను కూడా ఏమనుకున్నా, మంచోడు అనుకున్నా. నాకేం తెలుసు. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత అర్థమైంది. నిజమేనండి, మనుషులు ఎలా ఉంటారంటే పైకి చాలా మంచిగా కనపడతారు. అందుకే సమూయేలు అంటాడు, మనుషులు పైరూపము లక్ష్య పెట్టుదురు, దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. పైకి ఎలా ఉన్నామో ముఖ్యం కాదు. అందరినీ బాగా పలకరిస్తామండి, కలుపుకోలుతానం చాలా బాగుందండి, రండి బాగున్నారా అది ఇది అంటాం. లోపలేముంది చూడండి, లోపలేముందో. లోపల దురాలోచనలు ఉన్నాయి, లోపల వ్యభిచార సంబంధమైన తలంపులు ఉన్నాయి. కొంతమంది ఉంటారు అన్నయ్య అంటూ ఉంటారు, కన్ను కొడతా ఉంటారు. ఇదెంత దౌర్భాగ్యం చూడండి. పిలవటమేమో అన్న, మనసేమో చెడు. జారత్వపు తలంపులు. జాగ్రత్త, నీ మనసులో ఏమున్నది? జారత్వం ఉన్నది హృదయంలో. దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారాలు, లోభం అంటే ధనాపేక్ష, చెడుతనములు, కృత్రిమం అంటే మోసం. కృత్రిమమైన నవ్వుతారు, నవ్వు రాదు కానీ నవ్వుతారు అనమాట. ఆ నవ్వుతుంటే మనకు అర్థమైద్ది ఇది ఒరిజినల్ నవ్వా, కృత్రిమమైన నవ్వా అని. కామ వికారం, మత్సరము, అసూయ, దేవదూషణ, అహంభావం. నా అంతటోళ్ళు ఎవరు లేరు అనుకుంటారు పైకి.
మనసులో. పైకి మాత్రం నాదే ఉందిలేండి అంటారు. ఇది ఉట్టి మాటే పైకి, కానీ లోపల మాత్రం నేనే, అసలు నేను లేకపోతే జరిగిద్దా, నేనే అహంభావం, అవివేకం వచనం. 23వ వచనం, ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని ఏం చేస్తాయి? అపవిత్రపరుస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ రూపం ఎలా ఉందో దేవుడు అడగట్లా, నువ్వు పైకి ఎలా ఉన్నావో దేవుడు అడగట్లా, నువ్వు ఎలాంటి మంచి బట్టలు కట్టుకున్నావా లేదా అది అడుగుతుంది. నీ హృదయం ఎలా ఉన్నది? హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కనుక అన్నిటికంటే ముఖ్యంగా చెప్పండి, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో. నేను ఈ వారం మీ అందరికీ హోంవర్క్ ఇస్తున్నా. ఈ 3 వచనాలు కంఠస్థం చేయండి, వచ్చే వారం అప్పచెప్పండి. ఏంటి ఆ 3 వచనాలు? మొదటిది చెప్పండి, 138వ కీర్తన 2వ వచనం, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. ఆ ఒక్క లైన్ చాలు. రెండవది 1 తిమోతి 2వ అధ్యాయం 1-2 వచనాలు. ఏంటి? మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు విజ్ఞాపనలు, యాచనలు, ప్రార్థనలు, కృతజ్ఞతాస్తులు చెల్లించవలనని హెచ్చరించుచున్నాను. 3వ వచనం, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనం, మీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కనుక అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడు. ఏ అపవిత్రత నీ హృదయంలోకి వెళ్లకుండా నువ్వు కాపాడుకోవాలి. హృదయంలోకి ఒక దురాలోచన రావాలంటే 2 గేట్లు ఉంటాయండి. గతంలో చాలాసార్లు చెప్పా. 1 కళ్ళు, 2 చెవులు. నువ్వు ఏదైతే చూస్తావో, నువ్వు చెడు చూస్తే మెల్లగా చెడు నీ కళ్ళల్లో గుండా ఎక్కడికి వచ్చింది? హృదయంలోకి వచ్చేసింది. చెడు విన్నావో మెల్లగా నీ హృదయంలోకి, చెవుల్లో గుండా నీ హృదయంలోకి ఏమొస్తుంది? చెడు ఆలోచన వచ్చేస్తుంది. అందుకే ఈ కళ్ళు, ఈ చెవులు భద్రంగా కాపాడుకోవాలి. ఈ 2 దగ్గర జాగ్రత్తగా ఉంటే అప్పుడు మన హృదయం పరిశుద్ధంగా, స్వచ్ఛంగా, తెల్లగా ఉంటుంది. సెల్ ఫోన్లో ఏది పడితే అది చూసి, టీవీలో ఏది పడితే అది చూసి, అపవిత్రమైన మాటలు చెవులారా విని మనసారా వింటే హృదయం అంతా ఏమైపోయింది? చెడిపోయిద్ది. అంతే, హృదయం చెడిపోయిద్ది. హృదయం అపవిత్రత వస్తుంది. హృదయం అపవిత్రమైపోతే అపవిత్రమైన పనులు చేస్తాం. హృదయం చెడిపోతే చెడ్డ మాటలే మన నోటికి వస్తాయి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, వీలైతే మోకరించండి. పరిశుద్ధ దేవుడు మన జీవితాల్లో దేనికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలో తన వాక్యంలో సెలవిచ్చాడు. తలలు వంచండి, వీలైతే మోకరించండి. ఆ మహోన్నతుడైన దేవుని ఎదుట పశ్చాత్తాపడదాం. దేవుని దగ్గర వాక్యానికి మనం ప్రాధాన్యత ఇస్తున్నామా? రోజు కనీసం ఒక్కసారైనా దేవుని వాక్యం చదువుతున్నామా? వాక్యమే మనల్ని నడిపిస్తుంది, వాక్యమే మనల్ని పరిశుద్ధపరుస్తుంది, వాక్యమే మనల్ని ఆదరిస్తుంది. ఒక తీర్మానం చేసుకుందాం ఈరోజు. ప్రభువా, ఉదయం లేవగానే నేను క్వైట్ టైం చేసుకుంటానయ్యా. పుస్తకాలు చదువుకోవాల్సిందే, అంట్లు తోమాల్సిందే, బట్టలు ఉతకాల్సిందే, పిల్లల పనులు, వంట చేయాల్సిందే. కానీ దానికంటే ప్రాముఖ్యత వాక్యం. ఒక అరగంట ముందు లేద్దాం, 1 గంట ముందు లేచి దేవుని వాక్యం దగ్గర కూర్చుందాం. ఒక తీర్మానం చేసుకోండి. ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రార్థన చేయండి. ప్రభు 30 నిమిషాలు దేవుడు మనతో మాట్లాడాడు. 3 నిమిషాలు మనం దేవునితో మాట్లాడదాం. ఈరోజు నుండి ప్రభువా, ఉదయం లేవగానే నేను ఈ వాక్యం చదువుకుంటానని ఒక తీర్మానం చేసుకుందాం. ఈరోజు నుండి ముఖ్యమంత్రి కొరకు, ప్రధానమంత్రి కొరకు, మంత్రివర్గం కొరకు, అధికారుల కొరకు, నశించు ఆత్మల కొరకు నేను భారంతో ప్రార్థన చేస్తానయ్యా అని ఒక తీర్మానం చేసుకో. ఈరోజు నువ్వు, ఇంతవరకు నేను చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక్కసారి కూడా ప్రార్థన చేయలేదయ్యా. నువ్వు మాకు అనుగ్రహించిన ముఖ్యమంత్రి ఆయన. ఈ రోజు నుంచి ఆయన కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఒక తీర్మానం చేసుకుందాం ఈరోజు. వారి రక్షణ కొరకు, వారు నీతి న్యాయంతో పరిపాలించినట్లుగా వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మరి నీ హృదయం సంగతి ఏంటి? నా హృదయం సంగతి ఏంటి? మన హృదయాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. నాయన, ఏ అపవిత్రత మా హృదయంలోకి రాకుండా, ఏ చెడు ఆలోచనలు రాకుండా ఎప్పటికప్పుడు భద్రంగా కాపాడుకోవడానికి సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి,
ఎంతమంది బిడ్డలు మీ సన్నిధిలో ఒక మంచి తీర్మానాలు చేసుకుంటున్నారో వారి తీర్మానాలు మీరు అంగీకరించండి. మా జీవితంలో మొదటి ప్రాధాన్యత మీ వాక్య ధ్యానానికి ఇవ్వడానికి, ప్రార్థనకు, విజ్ఞాపనకి ఇవ్వడానికి సహాయం చేయండి. ముఖ్యంగా, అన్నిటికంటే ముఖ్యంగా మా హృదయాన్ని భద్రంగా కాపాడుకోవడానికి సహాయం చేయండి. జీవితంలో మొదటి ప్రాధాన్యతలు, విశ్వాస జీవితంలో ఈ మూడింటికి మేము ఇచ్చి మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే కృప మీరు మాకు అనుగ్రహించండి. మేము నెమ్మదిగా, సుఖంగా బ్రతుకు నిమిత్తం దేవా పరిపాలన కొరకు, ప్రభుత్వాల కొరకు ప్రార్థించాలని హెచ్చరించారు నాయన. ఆ రీతిగా భారముతో మేము ప్రార్థించడానికి సహాయం చేయండి దేవా. ఇంకా ఎవరైతే మారు మనసు పొందలేదో వారి జీవితాలు మీరు మార్చండి ప్రభువా. వారు పశ్చాత్తాపడి నీ బిడ్డలుగా మారే కృప దయచేయండి. మారు మనసు పొందిన మేము మా విశ్వాస జీవితాల్లో మొదటి ప్రాధాన్యతలు వాక్యానికి, విజ్ఞాపనకు, హృదయ శుద్ధికి ఇచ్చేవారిగా ఉండే కృపనివ్వండి. ఈ వారమంతా మీ కృప, మీ కాపుదల నిమ్మని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, స్తుతి స్తోత్రం, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.